రాష్ట్రంలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువు ప్రత్యేకంగా 4000 ఎకరాలకు పరోక్షంగా మరో 4000 ఎకరాలకు సాగునీరందిస్తోంది. అంతేకాకుండా 100 గ్రామాలకి తాగునీటి సమస్యను తీరుస్తోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ చెరువు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు వరప్రదాయిని అని చెప్పుకోవచ్చు. ఈ చెరువుపై ఆధారపడి ఎందరో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. దాదాపు 120 కుటుంబాలు ఈ చెరువు ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ పట్టిన చేపల్ని ముందుగా గ్రామ ప్రజలకు విక్రయించిన తర్వాతే బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమైనా తమ గురించి ఆలోచించాలని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. బుక్కపట్నం చెరువు గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే బుక్కపట్నం చెరువు శ్రీకృష్ణదేవరాయల వంశీకులు నిర్మించిన బుక్కపట్నం చెరువుకు ఒక ప్రత్యేక చరిత్ర అయితే ఉంది. ఇక్కడ దాదాపు 3500 ఎకరాలు ఈ చెరువు ద్వారా సాగు అయితే అవుతుంది. రైతులు 3500 ఎకరాల్లో పంటలు పెట్టుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. అలాగే పరోక్షంగా మరో 3500 ఎకరాలకు పంట సాగునీరు అయితే అందుతుంది. అలాగే దాదాపు 100 గ్రామాలకు తాగునీటి సమస్య కూడా ఈ చెరువు ద్వారా తీరుతుందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బుక్కపట్నం చెరువు ప్రధాన వనరు మత్స్యకారులకు సిరుల పంట కురిపిస్తుంది. అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు చేపలు పట్టుకుంటూ బుక్కపట్నం చెరువులో జీవనం సాగిస్తుంటారు. దాదాపు కొన్ని వందల కుటుంబాలు ఈ జీవనోపాధి చేపల ద్వారా సాగిస్తుంటారు. ముఖ్యంగా చూసుకుంటే కొత్త చెరువు బుక్కపట్నం పరిసర గ్రామాల ప్రజలు అయితే దాదాపుగా సంఘాలుగా ఏర్పడి ఇక్కడ చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటారు. అయితే ముఖ్యంగా వీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నారు, చేపలు ఇక్కడ ఎంతకు రేటుకు అమ్ముతారు, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారనే విషయాలను వారి మాటల్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే చేపలు కేవలం 50 రూపాయల నుంచి 100 రూపాయలకే ఇక్కడ చేపలు దొరికే పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇదే పట్టణాల్లో అయితే 200 నుంచి 300 రూపాయలు అమ్మే చేపలు ఇక్కడ కేవలం 50 నుంచి 100 రూపాయలు మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ చేపలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ గ్రామస్తులకు అమ్మి మిగిలిన చేపలను ఎక్స్పోర్ట్ చేసి బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే ముఖ్యంగా సంఘం సభ్యులు ఉన్నారు, వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నారు? ఈ చేపలు అంటే ఎవరికి విక్రయిస్తుంటారు ఎక్కువగా అధికంగా మీరు? మేము గత 50 ఏళ్ళుగా ఇక్కడ చేపలు పడుతున్నాం. సొసైటీ 50 ఏళ్ళుగా చేపలు పడుతూ ఇక్కడే రైతులకి అమ్మిన తర్వాత ఏదైనా మిగిలిన చేపలు కొంచెం ట్రాన్స్పోర్ట్ తీసుకుపోతారు. బెంగళూరు కానీ బాగేపల్లి కానీ ఇట్లా తీసుకుపోతారు మిగిలిన చేపలు ఇక్కడ రైతులకు అయిన తర్వాత. అయితే ముఖ్యంగా ఒక సంఘం అంటున్నారు. సంఘం అంటే ఎటువంటి సంఘం, అంటే ఎవరిని సంఘంలో సభ్యులుగా చేసుకుంటారు మీరు? ఈ సంఘంలో సొసైటీలో చేపలు పడుతూ చేపలు పట్టే వాళ్ళని వేస్తా పోయే వాళ్ళకి జీవన ఉపాధి ఇదే కల్పిస్తుంది. కాబట్టి ఓ బోటు తోలి వాళ్ళే చేపలు పట్టి వాళ్ళే విక్రయించుకుంటాం. మేమే ఇక్కడ మేము పట్టే వాళ్ళకి మాకి బోట్ల ఖర్చులు ఇవన్నీ చాలా వస్తున్నాయి. మాకైతే ఏం గిట్టుబాటు కాలేదు. కొంచెం ధరలు కూడా పెంచుకుంటాం, కొంచెం లేటుగా అవుతుంది. అయితే మత్స్యకారులు మగవారే కాకుండా ఆడవారు సైతం ఈ చేపల పట్టడంలో ఉన్నారు. ముఖ్యంగా వారికి ఏం కావాలి, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారం కావాలా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళ డిమాండ్ లేదో వారి మాటలను ఒకసారి తెలుసుకుని చెప్పండి. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా అందేటివి ఏమైనా ఉన్నాయా? ఏళ్ళు ఉంటి ఉండాం స్వామి. మేము అందుకోసమయ్యి మా మొగ్గులు లేరు, మా తాతగారు తానుంటి ఉండాము. అందుకు మా మొగ్గుల పేర్లు ఎక్కించి మా తాతగారు మా మామగారు చచ్చిపోయినారు. ఇప్పుడు మాకు ఎవరు లేరు. మాకు కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు దగ్గర లేరు. దానికోసమై మేము ఉండమోపులు కాబట్టి మాకు ఎవరు దిక్కులేరు. మాకు జీవనాధారం ఉండాలంటే మాకు పేర్లు ఎక్కల్లా ఈ దీంట్లో సొసైటీలో. దానికి మేము ఇంత బాధలు పడుతున్నాం. అంతవరకు ఎక్కవంటుంటారు, ఎక్కుతాయి అంటుంటారు. మాకు నమ్మకాలు లేవు సార్. గత ప్రభుత్వంలో మాకు ఏదే కానీ సహకారం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా మాకు ఈ చెరువు ద్వారా మాకు మాకు సబ్సిడీకి ఇచ్చి మాకు తోడ్పడాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం ప్రభుత్వం దీని పైన కలుగజేసుకొని మాకు సభ్యత్వాలు సైతం కలుగజేయాలని అయితే మహిళలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మా తాతల కాలంలో ఉన్న సభ్యత్వాలే ఇప్పుడు కొత్తగా సభ్యత్వాలు చేస్తే మాకు పర్మనెంట్ అవుతుంది. ఇప్పుడు అందరి నీళ్ళ ద్వారా ప్రతినిత్యం చెరువులో నీళ్ళు ఉంటాయి కనుక చేపల పెంపకం ద్వారానే మేము జీవనోపాధి సాగిస్తున్నాము. ఖచ్చితంగా మాకు సభ్యత్వాలు అనేది ఖచ్చితంగా కల్పించాలంటున్నారు. అలాగే మత్స్యకారులకు వారు వలలకు కానీ వాళ్ళ బోట్లకు కానీ సబ్సిడీ కూడా కావాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు ప్రత్యేక కాలనీలు, అంటే మా కోసం సపరేట్గా ఒక ఇల్లు కూడా కేటాయించాలి. అప్పుడే మేము పూర్తిగా ఇక్కడే ఉండి చేపలు పెంచుతూ జీవనం సాగిస్తామని వారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, BRK న్యూస్, అనంతపురం. రాష్ట్రంలోనే అతిపెద్ద